రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల వ్యవహారంలో దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు జనాభా లేని వర్గానికి రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ప్రజాస్వామ్య విలువలతో పాటు ఎన్నికల లక్ష్యం వీగిపోతోందని అభిప్రాయపడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. కొన్ని గ్రామాల్లో ఎస్టీలు లేకపోయినా ప్రభుత్వం వారికే సర్పంచ్, వార్డు మెంబరు స్థానాలను రిజర్వ్ చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. 6 ఓటర్లు ఉంటే సర్పంచ్ స్థానంతో పాటు 2 వార్డులు 8 మంది ఓటర్లకే సర్పంచ్ స్థానాన్ని రిజర్వ్ చేశారని తెలిపారు. రిజర్వేషన్లు సవరించి తాజాగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. 2011 జనాభా లెక్కలను మాత్రమే పరిగణలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేనప్పటికీ రిజర్వ్ చేయడం వల్ల అని ఖాళీగా ఉంటాయని పేర్కొన్నారు. కానీ ఆయా పంచాయతీలను ఇతరులకు రిజర్వ్ చేస్తే రోస్టర్ ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అవి విస్తృత పరిణామాలకు దారితీస్తాయని తెలిపారు. ఈ పంచాయతీల ఎన్నికలపై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆ పిటిషన్లను డివిజన్ బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.